ఆకాశమందున దేవుడు నీకు ఉత్తరం ఇవ్వాలి అనుకుంటే మొదట నీవు ఆయన్ని సమీపించి నీ ముఖానికి కనబడనివ్వడం. రెండవది, నీ కన్నీళ్ళు ఆయన పాదాల మీద పడాలి. ఇంకో మాట చెబుతానండి, బైబిల్లో ఒక వాక్యం, మీరు ఎరిగిన వాక్యం చెబుతా. అదేమిటంటే, మనం ఏడ్చిన ఏడు పట్ట ఎక్కడ పడతాయి? కవిలలో పడతాయి. బైబిల్లో రాసి ఉంది. ఎక్కడ పడతాయంట? బుడ్డెలో. కవిలు అంటే బుడ్డెలో. మనం ఏం చేస్తాం తెలుసా? బాధ రాగానే మన వాళ్ళకి ఫోన్ చేస్తాం, బాధ రాగానే ఎదుటివాళ్ళకి చెబుతాం, బాధ రాగానే మంచానికి తల కొట్టుకుని ఏడుస్తాం. నువ్వు ఎన్ని కన్నీళ్ళు రాల్చినా నేల మీద పడుతున్నాయా? వ్యర్థంగా పాడవుతున్నాయా? నీ కన్నీళ్ళకు విలువ లేదు. నీ కన్నీళ్ళకు విలువ ఎప్పుడు ఉంటుందో తెలుసా? నువ్వు దేవుని పాదాల దగ్గర కన్నీడు విడిస్తే ఆ కన్నీడు బొట్టులన్నీ ఒక బుడ్డిలో పడతాడు. ఆయన ఆ బుడ్డిని ఎదురుగా నిలబెట్టుకుంటాడు. నీ కన్నీళ్ళన్నీ గుర్తొస్తాయి. పలానా సహోదరి, నా బిడ్డ ఇలా ఏడ్చిందే, ఆ బిడ్డకు నేను ఈ కార్యం చేయాలి అంటే నీ ముఖం కనబడాలి, నీ కన్నీళ్ళు కూడా కనపడాలి.